గైస్ ఐఫోన్ యూజర్స్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మంది ఐఫోన్ యూజర్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. డీటెయిల్స్ అని కూడా తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. బట్ దానికన్నా ముందు స్క్రీన్ పై చూస్తున్నారు, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రోజు నేను ట్రిమ్మర్స్ కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ను ఉపయోగించుకున్న వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి ట్రిమ్మర్స్ కొనడం జరిగింది. ఈవెన్ ఎంఐ ట్రిమ్మర్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి రావడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా న్యూస్ ఉంటాయి. ఇక నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ గా apple.com వెబ్సైట్ లోనే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ అప్డేట్ నిజమా కాదని డౌట్ అయితే మీరు వదిలేయచ్చు. అయితే ఎవరైనా కానీ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీరు అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. మీరు కాల్ రికార్డింగ్ ఐఫోన్లో ఇప్పటి నుంచి ఉపయోగించుకోవచ్చు. చాలా మంది అయితే మాత్రం కాల్ రికార్డింగ్ లేదని ఐఫోన్ పర్చేస్ చేయరు. బట్ చిన్న ప్రాబ్లం అయితే మాత్రం మీకు ఇప్పుడే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక apple.com వెబ్సైట్లో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అంటూ సెపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది. యాపిల్ ఏకి సంబంధించిన వేరు ఫీచర్స్ అవి కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వీటిలో చాలా రకాల టాస్క్స్ మీరు సింపుల్గా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక యాపిల్ ఏఐ అనేది ఫోన్స్లో మాత్రమే కాదు, ఐప్యాడ్స్లో, మ్యాక్బుక్స్ లో కూడా రానుంది. బట్ ఇక్కడే ఒక రెస్ట్రిక్షన్ ఉంది. ఇది లేటెస్ట్ ఐఫోన్స్ లో మాత్రమే రానుంది. ఎవరైతే ఓల్డ్ ఐఫోన్స్ లేదా లేటెస్ట్ వర్షన్ లో బేస్ మోడల్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాపిల్ ఏఐ అయితే రాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ గా మనకి ఇదే పేజ్ లో బాటమ్ లో ప్రొవైడ్ చేశారు. లాస్ట్ వరకు స్క్రాల్ చేసినట్టయితే ఒక చోట మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కంపాటబుల్ విత్ దీస్ డివైస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్న డివైసెస్ లో మాత్రం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ రానుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇదే. ఈ లిస్టులో మీరు గమనించినట్టయితే ఐఫోన్ 15 Pro Max ఇంకా ఐఫోన్ 15 Pro ఉంది. ఈవెన్ ఐఫోన్ 15లో మిగతా మోడల్స్లో కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్స్లో మాత్రం ఇది కనిపిస్తుంది. మిగతా మోడల్స్లో అయితే మాత్రం ఇది వర్క్ అయ్యే అవకాశం లేదు. ఇక ఐప్యాడ్లో కూడా వర్క్ అవుతుంది. బట్ ఐప్యాడ్లో కూడా అట్లీస్ట్ M1 లేదా ఆ పైన చిప్స్ ఉంటాయి కదా, వాటిలోనే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్బుక్స్ ఉపయోగిస్తున్నట్టయితే మ్యాక్బుక్స్లో కూడా M1 అండ్ లేటర్ ఉంది. సో M1 లేదా ఆ పైన చిప్ ఉన్న ఏదైనా మ్యాక్బుక్, ఐమ్యాక్, మ్యాక్ మినీ వీటన్నింటిలో కూడా ఇది వర్క్ అవుతుంది. బట్ ఐఫోన్స్కి వచ్చేసరికి మాత్రం జస్ట్ మనకి ఐఫోన్ 15 Pro Max ఇంకా ఐఫోన్ 15 Proలో మాత్రం వర్క్ అవుతుంది. కొత్త ఐఫోన్స్ వస్తే అందులో ఎలాగో వర్క్ అవుతుంది. బట్ 90% కన్నా ఎక్కువ ఐఫోన్ యూజర్స్ అయితే మాత్రం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మాత్రం ఉపయోగించుకోలేరు. చాలా మంది అయితే మాత్రం ఇది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఇక మీరు ఆశలు అయితే వదిలేసుకోవచ్చు. మీకు యాపిల్ ఏఐ కావాలంటే మాత్రం కొత్త డివైస్, లేటెస్ట్ డివైస్ కొనవలసిందే. ఇక ఐఫోన్ యూజర్స్ అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.